టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. ఆతిథ్య అమెరికా జట్టు పాకిస్తాన్ ను చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో విక్టరీ కొట్టింది యుఎస్ఏ. భారత సంతతి ఆటగాళ్లతో నిండిన అమెరికా జట్టు కనీవిని ఎరుగని రీతిలో అద్భుతంగా ఆడింది. వన్ సైడెడ్ గా జరుగుతుందనుకున్న మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు థ్రిల్లింగ్ గా సాగింది. పసికూలలు అనుకున్న అమెరికా ఆటగాళ్లు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించారు. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ బాబర్ అజాం, షాదాబ్ ఖాన్ జోడీ పాక్ ను ఆదుకుంది. బాబర్ ఆజం 44 రన్స్ తో రాణించాడు. మిడిల్ ఆర్డర్ లో షాదాబ్ ఖాన్ 25 బంతుల్లో 1 4 3 6లతో 40 రన్స్ చేశాడు. చివరిలో షాహీన్ ఆఫ్రిది దూకుడుగా ఆడడంతో పాక్ స్కోర్ 150 పరుగులు దాటింది. అమెరికా బౌలర్లలో కెంజిగే 3, నేత్రవల్కర్ 2, అలీఖాన్, జస్దీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. 120 టార్గెట్ తో బరిలోకి దిగిన అమెరికా స్టీవెన్ టేలర్ వికెట్లను త్వరగానే కోల్పోయింది. కెప్టెన్ మోరాంగ్ పటేల్, వన్ డౌన్ బ్యాటర్ ఆండ్రిస్ గౌస్ పాక్ బౌలర్లకు ముచ్చమటలు పట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 68 పరుగులు జోడించి చేజింగ్ ను ట్రాక్ లో పెట్టారు. హాఫ్ సెంచరీ చేసి మోరాంగ్ పటేల్ అవుట్ అయిన ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్ చివరి వరకు పోరాడారు. షాహీన్ ఆఫ్రిది, అమీర్, హారిస్ రౌఫ్ లాంటి బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించారు. చివరి ఓవర్లో అమెరికా విజయానికి 15 పరుగులు అవసరం కాగా మొదటి 5 బంతుల్లో 4 సింగిల్స్, ఓ 6 వచ్చాయి. చివరి బంతికి నితీష్ 4 కొట్టడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో అమెరికా 1 వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. ఇందులో 7 రన్స్ ఎక్స్ట్రాలే. 19 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన పాకిస్తాన్ ఇఫ్తికార్ వికెట్ కోల్పోయి 13 రన్స్ మాత్రమే చేసింది. ఈ అద్భుత విజయంతో గ్రూప్ లో ఫస్ట్ ప్లేస్ కు దూసుకువెళ్లింది అమెరికా. తొలి మ్యాచ్ లో కెనడాను చిత్తు చేసిన అమెరికా రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించింది. ఇక ఆదివారం నాడు పాకిస్తాన్ తో టీమిండియా తలపడనుంది.